వెల్కమ్ బ్యాక్. ఏపీ పాలిటిక్స్ సామాజిక వర్గాల సంఘర్షణ. ఈ సంఘర్షణలో ఎవరు విజేతలు అవుతారు, ఎవరు ఓటమి చెందుతారు? ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే వైసీపీకి పట్టం కట్టాయి. మరి కూటమి ఎందుకు వెనుకబడిపోయింది? ఈ అంశాలు మనతో మాట్లాడుకుని సీనియర్ జర్నలిస్ట్ విజయబాబు గారు ఉన్నారు. విజయబాబు గారు, ఇంతకుముందు మీరు సామాజిక వర్గాల గురించి ప్రస్తావించారు. ఒక వర్గం అటుంది, ఒక వర్గం ఇటు ఉందని మనం చూసాం. ఒక స్పష్టంగా ఒక గీత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పష్టమైన ఒక గీత కనిపించింది. ఒక గీత టీడీపీ కూటమి వైపు ఉంది, ఇంకొక గీత వైసీపీ కూటమి వైపు ఉంది. సోషల్ ఇంజనీరింగ్ చేశారు జగన్. సోషల్ ఇంజనీరింగ్తో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఉన్న అన్రెస్ట్ని తీయడానికి ప్రయత్నం చేశారు. అది వర్కౌట్ అయిందా? వర్కౌట్ అయింది అనాలండి. కారణం ఏంటంటే అసలు ఆయన తీసుకున్న నినాదం కూడా ఏంటంటే ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న క్యాస్ట్ వార్ కాదు, క్లాస్ వార్ అన్నారు. వర్గ పోరాటం. నిజానికి వర్గ పోరాటం అనేటువంటిది మనం కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్న రోజుల్లో విన్న పదం. అది చాలా కాలం తర్వాత తిరిగి మళ్ళీ ఆ పదం వాస్తవిక రూపంలో ఒక పోరాటంగా మారిందనేది కూడా చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి సంబంధించినంత వరకు. ఆ ప్రాసెస్లో ఏమైందంటే అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో దశాబ్దాల కాలంగా రాజకీయంగా కూడా వాళ్ళకి సరైనటువంటి పొజిషన్ లేక అణచివేతకిను ఎక్స్ప్లాయిటేషన్కి, దోపిడీకి గురవుతున్న పరిస్థితి. కేవలం వాళ్ళని ఒక ఓటు బ్యాంకుగానే చూస్తూ ఒక స్మాలర్ గ్రూప్ మాత్రం వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తున్న సందర్భంలో మీరు ఒక ఉదాహరణ తీసుకుంటే యాదవాసిని తీసుకుందాం. గతంలో అసలు ఎన్నడూ లేనటువంటి విధంగా ఈవెన్ రిజర్వ్డ్ నియోజకవర్గాలు కూడా కాకుండా ఓసీల్లో కూడా యాదవులైన ఓపెన్ ఛాలెంజింగ్గా నిలబెట్టడం అనేది చాలా ఒక అద్భుతమైన ప్రయోగం కింద చూడాలి. ఆ విధంగానే ముస్లిమ్స్ ఏకపక్షంగా కాకుండా కొంత అటు ఇటుగా 65-40, 35 లేకపోతే 60-40 ఉండేవాళ్ళు. అలాంటిది ఏకోన్ముఖంగా వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చినటువంటి పరిస్థితి. ఎస్సీలు, క్రిస్టియన్సు, ఈ రకంగా బీసీలో ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఒక పెద్ద బలగం టీడీపీకి ఏంటంటే బీసీలు. అలాంటి బీసీలు అందరూ కూడా వైసీపీని ఓన్ చేసుకున్నారు పూర్తిగా. ఇది మన పార్టీ అనేటువంటి స్థితికి అంత పెద్ద మొత్తంలో సోషల్ ఇంజనీరింగ్ జరిగింది. దాని ఫలితమే తర్వాత అండ్ మోర్ ఓవర్ ఏంటంటే లేడీసు ప్రత్యేకించి లేడీస్లో కూడా ఏంటంటే రూరల్ ఏరియా లేడీసు వాళ్ళందరూ కూడా మనవాడు మన మేనలుడను, కొడుకును, ఇట్లా రకరకాలుగా ఓన్ చేసుకున్న పరిస్థితి ఒక లీడర్ని. అది ఒక పెద్ద సోషల్ ఇంజనీరింగ్ కింద మనం చెప్పాలి. ఆ విధంగానే మీకు 2 గంటల పాటు పోలింగ్ లేట్ అవ్వడం, 81.86% ఓట్లు అంటే పెద్ద మొత్తంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇది ఈసీఏ చెప్పాడు 40 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఓటింగ్ జరగలేదని. మీరు ఇక్కడే లాజికల్గా ఆలోచిద్దాం. 2019లో 79.7 అయింది, 2024లో 81.86 అయింది. అంటే కొంచెం డిఫరెన్స్ కనిపించింది మీకు. ఓట్ల పెరుగుదల కూడా అదే విధంగా ఉంటుంది. కొత్త ఓటర్లు వస్తారు, దానివల్ల పెరుగుదల ఉంటుంది. దేశవ్యాప్తంగా కూడా పెరుగుతున్న పరిస్థితి. బట్ ఇది నేను చెప్పిన డైలాగ్, ఇది నేను చెప్పింది కాదు, ఈసీ చెప్పినటువంటి డైలాగ్ నేను చెప్పాను. బట్ ఇక్కడ మీరు సింపుల్ లాజిక్ ఒకటి గమనించండి. 2014లో ఇదే కూటమి, అంటే అప్పుడు జనసేన డైరెక్ట్గా షేర్ చేసుకోలేదు. ఈ కూటమి కేవలం 5 లక్షల ఓట్ల తేడాతోనే అధికారంలోకి వచ్చింది వైసీపీ మీద. బట్ వేరేజ్ 2019లో 32 లక్షల ఓట్ల తేడాతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అంటే ఇక్కడ యాడ్ అయిన ఓట్లన్నీ స్ట్రెంగ్తన్ అయింది వైసీపీ. దాదాపుగా 37 లక్షల ఓట్లతో స్ట్రెంగ్తన్ అయింది. ఆ స్ట్రెంగ్తన్ అయినటువంటి వైసీపీ ఒకవేళ వీళ్ళు ప్రచారం చేసినట్టు యాంటీ ఇన్కంబెన్సీ కానీ వేరియస్ రీజన్స్ కానీ ఉన్నా కూడా 37 lakhsలో మహాపోతే ఎంత పోతుందండి మీకు? ఒక 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు అనుకుందాం పోనీ. అట్లా చూసుకున్నా కూడా ఖచ్చితంగా పెరిగే ఓట్లు కూడా ఉంటాయి కదా ఆటోమేటిక్గా. సో ఇన్ ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ వైసీపీ అధికారంలోకి రావటం అనేటువంటిది అనివార్యం. అండ్ మోర్ ఓవర్ ఇక బెనిఫిట్ స్కీమ్స్ కిందకి తీసుకున్నట్లయితే మినిమం దాదాపు 65 లక్షల పైచులకు సామాజిక పెన్షన్ల విషయానికి వస్తే దాంట్లో మీరు ఒక 15% కేవలం పోనీ 40 లక్షల మంది అనుకుందాం. 40 లక్షలు ప్లస్ వాళ్ళ బెటర్ హాప్స్ 20% తీసుకుంటే అక్కడ ఒక 60 లక్షల ఓట్లు పడుతున్నాయి. తర్వాత అమ్మఒడికి సంబంధించి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ పడడం నేను పక్కకు పెడితే సామాజిక వర్గాలు కాపు, కమ్మ, రెడ్డి ఏ మేరకు పనిచేస్తాయి, ఎవరికి లాభం చేకూరి అని అడుగుతున్నాను. ఈ సోషల్ ఇంజనీరింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ఏరియాస్ వైజ్గా చాలా కూల్గా
ముందు నుంచి కూడా ఎక్సర్సైజ్ చేసి ఇందా నేను చెప్పినట్టు యాదవాస్కి ప్రాముఖ్యం ఇవ్వటం కానీ, అదేవిధంగా కాపులకి మీకు బీజేపీలో ఒక్క కాపుకి ఎంపీ సీటు కానీ ఎమ్మెల్యే సీటు కానీ లేదండి. 31 మంది కాపులకి వైసీపీ సీట్లు ఇస్తే కేవలం జనసేన టీడీపీ కలిపి లేదు కూటమిని కూడా కలుపుకుంటే వాళ్ళు ఇచ్చింది కేవలం 24 మాత్రమే ఇచ్చారు. ఆ 24 ఎక్కడ, 31 అక్కడ. ఆ విధంగా కూడా సోషల్ ఇంజనీరింగ్లో కాపులకు కానీ, మిగతా క్యాస్టులకు కానీ, శెట్టి బలిజలకు కానీ, యాదవులకు కానీ ఈ విధంగా అందరికీ కూడా ఒక ఇవ్వవలసిన స్థాయిలో న్యాయం చేస్తే, ఇదే సోషల్ ఇంజనీరింగ్కి ఇంక భిన్నంగా కేవలం కమ్మ కమ్యూనిటీ కనుక తీసుకున్నట్లయితే అతి తక్కువ శాతం ఉన్నటువంటి కమ్యూనిటీకి బీజేపీలో పెద్దపీట వేశారు, తెలుగుదేశం పార్టీలో కూడా పెద్దపీట వేశారు. అంటే ఇక్కడ టోటల్గా కూడా దానికి రివర్స్ గేర్లో ఈ సామాజిక సమీకరణాలు జరిగాయి అనేది చెప్పాలి. ఆ ప్రాసెస్లో ఏంటంటే వైసీపీని డౌన్ ట్రాడన్ పీపుల్ అన్ని వర్గాల వారు ఓన్ చేసుకున్నారు. కాకపోతే ఉభయ గోదావరి జిల్లాల్లో చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కాపులంతా కూడా ఏకపక్షంగా గంపగొత్తగా బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ ఓట్లేశారు అనుకునేది అది గతంలో జరిగిన ప్రచారం. ఇప్పుడు సీట్స్ అలాట్మెంట్ జరగకముందు వన్స్ సీట్స్ అలాట్మెంట్ అప్పుడు ఏంటంటే వాళ్ళు నిజంగా ఆశించారు, ఒక 60-70 సీట్లు మనకు వస్తాయి, జనసేనకి ఇస్తాడు, ఖచ్చితంగా మనం అధికారంలో షేర్ చేసుకుంటామని అనుకున్నటువంటి పరిస్థితుల్లో కేవలం ఒక అతి స్వల్పంగా ముందేమన్నాడు ఆయన, గాయత్రి మంత్రం అన్నాడు. ఆ గాయత్రి మంత్రం కూడా ఎగిరిపోయి 24 నుంచి 21 సీట్లు, ఆ 21 సీట్లు కూడా పోనీ సిసలైన జన సైనికులకి ఇచ్చాడంటే అందులో మళ్ళీ ఏం చేశాడు, తీసుకెళ్ళి టీడీపీ వాళ్ళకి జనసేన కండువాలు కప్పి లాస్ట్ మినిట్లో వాళ్ళందరికీ ఇచ్చి కేవలం ఒక మనోహర్ని మన పవన్ కళ్యాణ్ మైనస్ చేస్తే సిసలైన జన సైనికులకి ఇచ్చింది 6 సీట్లు అండి. ఇవన్నీ కూడా గోదావరి జిల్లాల్లో చైతన్యవంతమైనటువంటి కాపులు నిశ్చితంగా గమనించారు. గమనించడం వల్ల ఏమైందంటే అక్కడ ఒక వర్టికల్ డివిజన్ వచ్చింది. బట్ డివిజన్ వచ్చినా కూడా స్టిల్ యంగ్స్టర్స్ కానీ ఇతరత్ర మెజారిటీ కాపుల ఓట్లు మేబీ బహుశా కూటమికి పడి ఉండొచ్చు. దాన్ని కాంపన్సేట్ చేయడానికి అక్కడ బలమైనటువంటి ఇతర శెట్టి బలిజల లాంటి సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా మళ్ళీ ఏకపక్షంగా గంపగొత్తగా వైసీపీకి వేయడం వల్ల ఏమైందంటే ఈ సోషల్ ఇంజనీరింగ్లో చాలా 100% జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ రూరల్ ఓటింగ్కి వచ్చినప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎందుకు ఇంత నెక్ టు నెక్ ఫైట్గా ఈ సీట్లు వస్తున్నాయంటే దానికి కారణం ఏంటి, ఎగ్జిట్ పోల్స్కి అంచనాలకి దొరకని స్థితిలో రూరల్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్ని బోల్డ్గా వీళ్ళకి చెప్పలేని స్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మీడియా ఫలితాలు స్పష్టమవుతున్నాయి, స్పష్టమైన మెజార్టీ దిశగా వైసీపీ విజయం సాధించబోతుందని స్పష్టం చేస్తుంది. మీరన్నట్టు ఇంకా మరిన్ని శాంపిల్స్ ఎక్కువగా తీసుకుంటే రూరల్ పీపుల్ ఎవరైతే ఓట్లు వేశారో సైలెంట్గా ఉన్నారో వాళ్ళ నుంచి శాంపిల్ తీసుకోవడం ద్వారా ఇంకా మరిన్ని సీట్లు పెరుగుతాయి ఖచ్చితంగా. కానీ అధికారంలోకి వైసీపీ వస్తుంది అనేది దాదాపు అందరూ కూడా స్పష్టంగా సందేహం లేదు కదా.